హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను ప్రిపేర్ చేస్తున్న నాన్ వెజ్ రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ మటన్ గ్రేవీ కర్రీని ఈ చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి. ఈ మటన్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మటన్ గ్రేవీని మీరు ట్రై చేసి చూడండి, ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1/2 కిలో మటన్ను తీసుకున్నాను. 1/2 కిలో మటన్ను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసి 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న మటన్లోకి 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ కూడా మటన్కు పట్టేలా ఈ విధంగా మటన్ను బాగా కలపండి. మటన్ను ఇలా ఒక్కసారి కలుపుకొని 1/2 అవర్ పాటు మటన్ను మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ ముందు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇలా రెడీ అయింది. మరి ఈ మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక మనం సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ను మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ను ఫ్రై చేసుకోండి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మటన్ను ఇలా ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. అడుగు అంటకుండా ఇలా మటన్ను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు 2 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ను మటన్లో వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మటన్ను 5 నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. నేను బాండీలో మటన్ను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న మటన్ను 5 నిమిషాల తర్వాత మనకు ఇలా మటన్ దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన మటన్లోకి కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ను తీసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిను వేసుకోవాలి. అలాగే కొన్ని ఎల్లిపాయలను వేసుకోవాలి. 1 స్పూన్ లావు ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కొబ్బరి పొడిని మటన్లోకి వేసుకోవాలి. కొబ్బరి పొడి మటన్లో వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. అందుకోసమే మనం మటన్లోకి కొబ్బరి పొడిని వేసుకుంటున్నాము. కొబ్బరి పొడి వేసిన తర్వాత కొద్దిసేపటికి ఇలా దగ్గర పడిన మటన్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ విధంగా మటన్ దగ్గర పడ్డాక పచ్చిమిర్చిని, కరివేపాకును వేసుకొని కలుపుకుంటే మటన్ ఇంకా స్పైసీగా రెడీ అవుతుంది. మరి ఈ మటన్ను కొద్దిసేపు ఇలా ఉడికించుకొని లాస్ట్గా 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత మటన్ మనకు ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన మటన్లోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. మరి ఈ మటన్ గ్రేవీ కర్రీని చపాతీలోకైనా, రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ మటన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.